టీవీ. పుస్తకం పేరు ఆధ్యాత్మిక కథలు. రచన ఎస్ విజయలక్ష్మి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాన్న సూదం లక్ష్మయ్య గారికి, అమ్మ సూదం వీరమ్మ గారికి, గురువులకు, పరమ గురువులకు, డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిగార్ల పాద పద్మములకు ధ్యాన సుమాంజలి. నేను ధ్యాన సాధన చేయటం ప్రారంభించిన తరువాత అందరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలి అని అనుకుని అందరికీ ధ్యానం, శాకాహారం గురించి చెప్పేదాన్ని. కానీ ఎవరూ వినేవారు కాదు. పెద్దవాళ్లకు చెప్పినప్పుడు వాళ్ళు మారడం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఉన్న అలవాట్లను ఒక్కసారిగా మార్చుకోవటం అంత సులభం కాదు. కొంతమంది ఆ అలవాట్లకు పూర్తి బానిసలుగా ఉంటారు. నేను ఒక ఉపాధ్యాయురాలైనందున విద్యార్థి దశలోనే పాఠశాల స్థాయి నుండి ధ్యానం నేర్చుకుంటే తిరుగుండదు అని భావించాను. మొక్కై వంగనిది మ్రానై వంగునా అని అన్నారు కదా. మనం భగవంతునిగా భావిస్తున్న గురువుగారు ఎప్పుడూ చెప్తుంటారు, శ్రీకృష్ణుడు 4 సంవత్సరాల వయసులో, హనుమంతుడు 2 సంవత్సరాల వయసులో, శ్రీరాముడు 10 సంవత్సరాల వయసులోనే ధ్యాన సాధన ప్రారంభించారు అని. మనం కూడా పిల్లలందరికీ చిన్నప్పుడే ధ్యానం అలవాటు చేస్తే బాగుంటుందని అనిపించింది నాకు. పత్రిజీ కళ్ళలో కొన్న ధ్యాన జగత్, శాకాహార జగత్తు కోసం నా వంతు కృషి చేయాలి అని సంకల్పించుకున్నాను. శాస్త్ర సాంకేతిక అందుబాటులోకి వచ్చినందున పిల్లలు రకరకాల మాధ్యమాలకు అంకితమవుతున్నారు. కథల ద్వారా వాళ్ళల్లో పఠనాశక్తిని పెంపొందించవచ్చు అని భావించాను నేను. పిల్లలకు కథలంటే ఇష్టం. నేను ఆ కథలు రాస్తే మంచిదని భావించి నాకున్న అభిరుచికి అదృష్టం వరించింది అనుకుని ఆలోచన వచ్చిందే తడవుగా రాయటం ప్రారంభించేశాను. పిల్లలకు అర్థమయ్యే భాషలో సరళంగా, సులభంగా రాయటం జరిగింది. మరిన్ని ఇలాంటి కథలు ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 9032596493.